అమ్మాడో అవి తీసుకొని పోయి ఒక పొలం కొనాలని ఆలోచన అతనికి ఉండెనో అక్కడ ఆయన నడిమికి పగిలిపోయి చనిపోయినట్టుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని ప్రియులారా. కాబట్టి మనము దేవుడిని ఏ విధంగా శ్రమపరుస్తూ ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుణ్ణి శ్రమపరిచే వారంగా ఉండవద్దు, కానీ ఆయనను ప్రేమించే వారముగా ఉండాలని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తుంటే ఆయన ప్రేమించిన శిష్యులు ఇక్కడ ఉన్నారు. ఎవరు ఆయన ప్రేమించిన శిష్యులు? ప్రతి ఒక్కరు ఆయనను ప్రేమించారు కదా. ఆయనతో ఉన్నవారు వ్యక్తిత్వముగా ఆయన యొక్క చెడును బాగోగులను అన్ని చూసిన వ్యక్తులు ఆయనను విడిచి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఏ విధంగా సిద్ధపడుతున్నారు? వారంతరం కాదు, కానీ ఇక్కడ జరుగుతున్నది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. లేఖనము ద్వారా నెరవేరునట్లు ఇదంతా జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే కాపరిని కొడతారు అని జ్ఞాపకం చేయబడుతుంది. కాపరి ద్వారా గొర్రెలు చెదిరిపోతాయని ఈ యొక్క వచనముల ద్వారా 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనంలో జ్ఞాపకం చేయబడ్డట్టుగా ఆయనను చెదరగొడుతూ ఉన్నారు దేవుని ప్రియులారా. ఆయన సంఘముగా మనము చెదిరిపోతూ ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన మన కొరకు విడుదల చేసిన నూతన నిబంధన యొక్క రక్తమును మన కొరకు ఒలికించడానికి ఆయన సిద్ధపడిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాని తర్వాత ఆ యొక్క భోజనము పస్కా విందు జరిగిన తర్వాత భోజనం చేసిన తర్వాత వారు ఒలివల కొండకు వెళ్ళారు. ఒలివల కొండకు వెళ్ళిన తర్వాత అక్కడ దుఃఖాక్రాంతుడైతూ ఉన్నాడు. ఎందుకంటే రేపటి దినమున చావరాని చావు నా కొరకు సిద్ధపరచబడుతూ ఉంది, లేదా లోక పాపముల కొరకు నేను వచ్చిన కార్యము నెరవేర్చబడుతుంది అని సిద్ధపడుతూ దేవుడితో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రాముఖ్యంగా అక్కడ చూస్తూ ఉంటే ఆయన శిష్యులలో కొందరిని ముందు అక్కడ ఉంచి తర్వాత కొంచెము దూరం మట్టుకు ఆయన వెళ్ళేటప్పుడు ఒక 3 శిష్యులను తీసుకొని వెళ్ళాడు. 3 శిష్యులను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటుంటే ఎంతగానో ప్రేమించబడిన 2 జబదేయి కుమారులు, తర్వాత ఆయనను ప్రేమించిన పేతురు, సీమోను పేతురు అనే ఉన్న వ్యక్తి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తనకు తొందరపాటు ఎక్కువ. ఒక చెవిని నరికి వేశాడు. కత్తులున్నాయని ఒక చెవిని నరికి వేశాడు. ఎందుకంటే ఇక్కడ ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పెట్టి అప్పగించాడు ఇతరులకు. అప్పుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్న మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మనము దేవుడి యొక్క చిత్తంలో ఉన్నాం, దేవుడి యొక్క చిత్త ప్రకారము జీవిస్తూ ఉన్నాం అని ఆలోచన చేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మిమ్మును చంపు ప్రతివాడును దేవునికి సేవ చేయుచున్నాడని కాలము అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనము దేవుడికి దగ్గరగా ఉండి మనుషులకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడే మనలను అనేక విషయాలలో కాపాడుతారని జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ పేతురు జబదేయి కుమారులు వారిని తీసుకొని ఆయన వెళుతూ దుఃఖాక్రాంతుడైనట్టుగా మనం చూస్తున్నాం. కానీ వారు ఎంతగానో భారముతో నిద్రిస్తూ ఉన్నారు, లేదా నిద్రను పోతూ ఉన్నారు. ఈ లోకంలో వారు అలసటతో కూడి ఉన్న జీవితాలుగా మనకు కనిపిస్తున్నాయి. అందుకే మెలకువగా 1 గంట అయినను నా కొరకు ప్రార్థించలేరా పేతురు అని అన్నప్పుడు ఎంతగానో వారి హృదయము, లేదా నా జీవితంలో ఉన్న మన హృదయాలు కరిగిపోయేలాగా ఉన్నాయా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. 1 దినమైన దేవుడి సన్నిధిలో నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నావా? నీవు అనుదిన జీవితంలో నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నావా అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 2 సార్లు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు ముగ్గురు కూడా నిద్రిస్తూనే ఉన్నారు. మనము కూడా కష్టములు ఉన్నప్పుడు మనకు ఎంతగానో దుఃఖముతో మనకు కన్నీరు వస్తూ ఉంటుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే కానీ దేవుడితో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవునితో ప్రార్థిస్తున్నప్పుడు నా ఇష్టం కాదు తండ్రి, నీ ఇష్టమే నాకు నెరవేరాలా, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేరాలా అని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఈ యొక్క శ్రమ ఎవ్వరికి రావద్దు అన్నట్టుగా ఆయన వేడుకుంటున్నాడు. అంటే దుఃఖముతో ఆయన రక్తము చెమటలుగా మారి, అందుకే మనం పాడుకుంటూ ఉంటాం, రక్తము చెమటలుగా కారింది అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయనను పట్టుకొనడానికి చీకటి కాలమును ఎంచుకున్నారు. ఎందుకంటే ఎవరు కూడా ఆ సమయంలో ఉండరు. ఆయన ఏదో ఒక తప్పు చేశాడని నేరారోపణ చేయడానికి 6 సార్లు తీర్పులు జరిగాయి. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 6 తీర్పులలో ఆయన ఏ తప్పిదం చేయలేదని ఒకరి తర్వాత ఒకరు అధికారుల దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. కానీ ఎవరి దగ్గర సరి అయిన న్యాయము
జరగట్లేదు. అన్యాయమైన తీర్పు నీ కొరకు, నా కొరకు దేవుడు మనము అన్యాయమైపోవద్దని దేవుడు అన్యాయమును సహించి మన కొరకు యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేయబడ్డట్టుగా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని అన్నట్టుగా అక్కడ వాక్యము ప్రతిది కూడా నెరవేర్చబడుటకు దేవుడు ఆయన కృపను ఆ విధంగా మనకు చూపించారని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువును మనం ధ్యానించక ముందుకు ఈ ఇంట్రడక్షన్ పార్ట్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనము దేవుడితో ఏ విధంగా సాన్నిధిలో సాంగత్యము కలిగి ఉంటూ ఉన్నాం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తుంటే మనమున్న పరిస్థితులలో కూడా మనము చెడునే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. అక్కడ కూడా బరబ్బను విడుదల చేయమని అడిగారు, కానీ దేవుడు ఏ అన్యాయము చేయని వాడు అని దేవుణ్ణి వారు విడుదల చేయమని అడగలేదు. ఎందుకంటే ప్రతిది కూడా దేవుడి చిత్తమై ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆయన అప్పగించబడ్డాడు, ఆయన తీర్పు పొంది అప్పగించబడ్డాడు. అప్పగించబడిన తర్వాత సొంత వారు అక్కడ ఉన్నా కూడా ఎవ్వరు ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీర రీతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్తున్న మాట ఏంటిదనంటే, నేను తలుచుకుంటే పరలోకం నుండి సేనా వ్యూహములు అనగా 12 సైన్య వ్యూహములు అంటే దాదాపు 3600 యోధులు అని బైబిల్ ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆయన తలుచుకుంటే అంతమందిని పంపించి ఆయన చంపేవాడు, కానీ ఆయన రక్తము చిందించి ఆయన సొంతముగా రక్తము చిందించడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడ్డారని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఆయన విడుదల చేయడానికి చూడండి, గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, ప్రెసిడెంట్ దగ్గరికి, మినిస్టర్ లెవెల్, అన్ని లెవెల్స్ లో వారు ప్రయత్నం చేశారు, కానీ వారు తప్పును కనుగొనలేదు. కానీ చివరికి పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు తన భార్యకు దేవుడు ప్రత్యక్షమై ఆయన నీతిమంతుడని జ్ఞాపకం చేశాడు దేవుని ప్రియులారా. కాబట్టి ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళొద్దని ఆ యొక్క పిలాతు యొక్క భార్య తనకు చెప్పినప్పుడు తను చేతులు కడుక్కున్నాడు. ఎందుకంటే ఆయన లోపల ఏ దోషము లేదు. మన జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో ఏ విధంగా మనము ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తుంటే సువార్తలన్నిటిలలో చూస్తే ఆయనను కొట్టారు, రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, ఆయన ముఖము పైన ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, హేళన చేశారు. నీ కోసము నా కోసము చాలా ఘోరమైన శ్రమలు ఆయన పొందినాడు అనడంలో మనకు ఏ మాత్రము సందేహము లేదు. దేవుని ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా, ఆయన మన కొరకు సొంత వారే మన కొరకు చేయడానికి ఇష్టపడరు, కానీ ఆయన సజీవుడై తండ్రి అయిన దేవుడిగా ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన తన రక్తమును చిందించి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వచనములలో మనం జ్ఞాపకం చేస్తే ఆయనను కొరడాతో కొట్టారు, ఉమ్మారు, గుద్దారు. ఆయనను గుద్ది నిన్నెవరు కొట్టారు అని చెప్పారు. కళ్ళ గంతలు కొట్టినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పైన రెల్లును పెట్టారు. ఈయన యూదుల రాజు అని హేళన చేశారు. నీ కోసము నా కోసము మన యొక్క మరణ శిక్షను ఆయన అనుభవించాడు దేవుని పిల్లారా. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకొని దేవుడి కోసము మనము ఏ విధంగా ఉన్నాం, మనము దేవుడి సన్నిధిలో ఏ విధంగా ఉంటూ ఉన్నాం, నింద్రహితులంగా మనం ఉండడానికి ప్రయత్నిస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు 150 కిలోల సిలువను ఎత్తి ఆ యొక్క ఆయన గుర్రములు చూడండి, 350 మంది సైనికులు, అంటే ఎంతగానో ఆయనను కలచివేసే విధంగా మనము చూస్తూ ఉంటే ఒక్క పోలీస్ మనతో ఉంటేనే ఎంతగానో మనకు ఏదో విధంగా ఉంటుంది, కానీ అక్కడ బంట్రోత్తులు ఆయనతో ఉన్నారు. దాదాపు 350 మంది సైనికులు అనగా వారి యొక్క బాధను మనము అర్థం చేసుకోవచ్చు. దేవుని ప్రియులారా, ఎంతగా వారు ఎంత బాధ పెట్టి ఉన్నారంటే ఆయన చిందిన రక్తము ప్రతి చోట కూడా, నిజమే దేవుని ప్రియులారా, ఆయన రక్తము ఎక్కడెక్కడ ఒలికిందో అక్కడక్కడ దేవుని యొక్క సువార్త ఈ దినం వరకు కూడా సజీవముగా ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెరూషలేము నుంచి డొలొరస్ మార్గము నుండి గొల్గోతగిరి వరకు ఆయనను నడిపించారు. మార్గ మధ్యంలో కురేనీయుడైన సీమోను అనే ఒక వ్యక్తి ఆయన యేసు ప్రభు యొక్క సిలువను ఎత్తుకున్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క సిలువను పట్టుకొని భారముతో నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ
కింద పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆర్సిఎం వారి దగ్గర దీని యొక్క పూర్తి వివరణ వారి దగ్గర ఉంటూ ఉంది. ఆయన యొక్క వస్త్రము ద్వారా అనగా ఆ దేవుని యొక్క ముఖమును ఒక వస్త్రము ద్వారా చెమటను తోడ్చినప్పుడు ఆ యొక్క రక్తము ఒక ముద్రగా అక్కడ ఉన్నది. దేవుని ప్రియులారా, ఆయన మన కొరకు ఈ యొక్క కాలములో మనకు దుష్ట కాలములో ఉన్న మనలను విడిపించడానికి, ప్రస్తుతమున్న దుష్ట కాలముల నుండి విడిపించడానికి అని కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రియులారా, మనం ఇప్పుడు కూడా ఆ యొక్క సజీవమైన సాక్ష్యముగా మనము వింటూ ఉన్నాం. ప్రస్తుత కాలంలో ఉన్న శ్రమలను జ్ఞాపకం చేసుకుందామా? ఎందుకంటే ఆయన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని దేవుడు అలనాడు జ్ఞాపకం చేసినట్టుగా మన యొక్క సిలువను ఎత్తుకొని యెరూషలేము కుమార్తెలతో ఆయన మాట్లాడినాడు. ఏమని మాట్లాడాడంటే, అమ్మా, నా కోసం ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అన్నారు. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు శ్రమ కలిగింది, మనం ఎవరి కోసము ఏడుస్తున్నాం, మనం ఎవరి కోసం బాధపడుతున్నాం? నీ జీవితం కొరకు బాధపడుతున్నావా? నా జీవితం కొరకు నువ్వు బాధపడుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ఆయన వెళ్ళాడు, ఆయన వెళుతూ మనకు మాదిరిగా ఆయన కృపను ఉంచి వెళ్ళాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము చేసిన పాపములు, ఈ నా చేతులు చేసిన పాపములు, కాళ్ళ ద్వారా చేసిన పాపములు, చూపు ద్వారా చేసిన పాపములు, నోటి ద్వారా చేసిన పాపముల ద్వారా ఆయనకు కాళ్ళలో మేకులు, చేతులలో మేకులు, ప్రక్కలో బల్లెప్పు పోటు, నెత్తిపైన తలపైన కిరీటము, ముళ్ళ కిరీటము పెట్టి చేతి చిరకను ఆయనకు అప్పగించినట్టుగా మనము ఈ యొక్క వాక్య భాగం ద్వారా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది అని అంటే, యెషయా గ్రంథ ప్రవక్త జ్ఞాపకం చేసినట్టుగా 53వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడ్డట్టుగా అది ఆయనకు స్వరూపము లేకుండా, సొగసు లేకుండా ఆయన అణచివేయబడ్డాడు. దేవుని పిల్లారా, కాబట్టి మన జీవితాలలో మనము ప్రార్థించుకునే స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించి మనము కూడా దేవుడితో సహవాసము గలవారమై ఆయన శ్రమల ద్వారా ముద్రింపబడుటకు దేవుడు తన కృపను అనుగ్రహించినట్లుగా ప్రార్థించుదాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రుడమైన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంట్రడక్షన్ లో మీరు తోడుగా ఉండి కృప చూపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సజీవమైన నీ సాక్ష్యమును మేము వినడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, నమ్మకమునకు అర్హుడమైన తండ్రి, ఈ యొక్క వచనముల ద్వారా అయ్యా తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటకు అయ్యా తండ్రి నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని నడవవలనని వాక్యంలో జ్ఞాపకం చేశారు. అదే విధంగా మీరే తోడుగా ఉండి కృప చూపిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఎందుకు ఈ యొక్క మాట అనబడింది అనంటే, ఆయన పైన అధికారము ఎంతగానో, ఎన్నో ఇబ్బందులు చేసిన, సిలువను మోస్తూ ఆయన కలువరి కొండ వరకు వెళ్ళిన నీ కోసము, నా కోసము ఆయన చెప్తున్న మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ దినమున శ్రమ పడుతున్న నీవు ఇతరులతో చెప్పగలవా? దేవుడు నన్ను క్షమించాడు, నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పగలవా? లేదు కదా. మనము మానవులంగా ఉంటూ ఉంటాం, మనం చెప్పడానికి కూడా ఇష్టపడము, కానీ ఆయన క్షమిస్తూ ఉన్నాడు. సిలువ వేసిన తర్వాత ఆయన క్షమించాడు. ఆయన క్షమాపణ చేత మనకు పాప విమోచన దేవుడు అనుగ్రహించాడు. అందుకే సిలువలో మనము జ్ఞాపకం చేయబడుతుంది, నీ రక్త ధారలే నన్ను క్షమించే విధంగా ఉన్నవని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి యొక్క కోపమును అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము సమాధాన స్థితిలోనికి రాబడ్డాం. తెలిసి తెలియక చేసిన పాపము ద్వారా, ఆదాము నుండి వచ్చిన పాపము ద్వారా మనము విడుదల పొంది ఉన్నాం ఆయన క్షమాపణ ద్వారా. అందుకే ఆ మాట జ్ఞాపకం చేయబడుతుంది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటే, మొన్నటి దినమున గతించిన నెలలో అనగా ఆ యొక్క సజీవముగా హతసాక్షిగా అవ్వబడ్డాడు. కానీ అక్కడ వారు కూడా ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేశారు, వీరేం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి దేవుడు క్షమిస్తాడు. ప్రతి వారిని దేవుడు క్షమిస్తుంటాడు. కానీ క్షమాపణతో కూడిన జీవితాలలో మనము ఏ విధంగా ఇతరులను క్షమిస్తూ ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కొట్టిన వారిని క్షమించాడు, తిట్టిన వారిని క్షమించాడు. అదే విధంగా పాపముతో ఉన్న జీవితాలుగా ఉన్న మనలను కూడా ఆయన క్షమించాడు. ఎందుకంటే మీరు మనుషుల అపరాధములను మేము క్షమించిన యెడల
మా అపరాధములను క్షమించు, లేని ఎడల తండ్రి క్షమించడు. ఆ క్షమాపణ అధికారము దేవుడై ఉంటున్నాడని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. మనము చూస్తూ ఉంటే అనేక పర్యాయాలు దేవుడి యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. క్షమించడం దేవుడు మనకు నేర్పించిన గొప్ప విధి. మనలను యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయనను అప్పగించిన యూదాను కూడా క్షమించాడు. పేతురును కూడా క్షమించాడు. పేతురు నేనైతే చనిపోతాను అని అన్నప్పుడు, నన్ను మరణానికి వెళ్ళవలసి ఉన్నది అని అన్నప్పుడు, నిన్ను మరణమైనా ఇంకా ఏదైనా సరే నేను మాత్రం తోడుగా ఉంటానన్నప్పుడు ఆయన క్షమించాడు. ఆయన పాపము చేత పట్టబడిన స్త్రీని క్షమించాడు. పక్షవాయువు గల రోగిని స్వస్థపరచడానికి ఆయన తన పాపములను క్షమించాడు. ఈ దినమున క్షమాపణ చేత మనము ఎంతమంది మీ దేవుడి సన్నిధిలో క్షమాపణ జీవితంతో దేవుడిని వెతుకుతూ ఉన్నాం. ఈ యొక్క మొదటి మాటలో జ్ఞాపకం చేసుకుంటే తండ్రితో ఉన్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను క్షమించాను తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. తండ్రి అయిన దేవుడితో చెప్తున్న మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియదు గనక వీరిని క్షమించు. ఏంది వారు చేసినది అని అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు మనము. ఆయన యొక్క ఉద్దేశము ఎందుకు ఆ మాట చెప్పాడనంటే, వారు అవివేకంగా చేస్తున్నారని కాదు, వారిపైన శిక్ష ఎంతగానో గొప్పది. కాబట్టి ఆయన కుమారుడిని హింసించినప్పుడు తండ్రికి కోపం రాదా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరైనా కొట్టినప్పుడు మన తల్లిదండ్రులు బాధపడరా? ఎందుకు కొడుతున్నారు నా కొడుకును, లేదా నా కుమార్తెను ఎందుకు కొడుతున్నారని వారి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎంతగానో ఏదైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఆయన అందుకే ఆ మాటను జ్ఞాపకం చేశారు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు తెలియదయ్యా, వీరిని క్షమించు తండ్రి అని అడుగుతూ ఉన్నాడు. మనము కష్ట సమయాలలో ఉన్నప్పుడు మనము ఒకరిని క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఒకసారి మనలను మనము జ్ఞాపకం చేసుకొని తండ్రి అయిన దేవుడి సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన క్షమించగల మనస్సు కలిగిన వ్యక్తి కాబట్టి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఒక యజమానుని జ్ఞాపకం చేస్తున్నాను. ద్రాక్ష తోట యజమానుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారికి అప్పగించి ఉన్నాడు. ఆయన అప్పగించినప్పుడు తిరిగి వచ్చినప్పుడు క్షమాపణ చేత వారు క్షమించబడి ఆయనకు ఇచ్చినప్పుడు, రుణస్థులను మేము క్షమించినప్పుడు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. మనము రుణస్థులను మనం క్షమించినప్పుడు, నేను 100 రూపాయలు కలిగిన వ్యక్తిని నేను క్షమిస్తే నాకు దేవుడు 10 రూపాయలు ఇచ్చే వ్యక్తిని కూడా క్షమించడం నేర్పించాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని 100,000 ఇచ్చిన వారిని మనం క్షమించకపోవచ్చు. మనము ఒకరిని క్షమించినప్పుడు మనము ఇతరుల ద్వారా క్షమాపణ పొందుకుంటూ ఉంటాం. అందుకే మీరు ఎట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతనే మీకు అనుగ్రహించబడునని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడిన మాటలలో మొదటిది తండ్రి వీరేమి చేయుచున్నారో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా తండ్రిని పిలుస్తున్నాడు. తండ్రిని పిలిచి ఇక్కడ చెప్తున్నాడు, వీరు ఏమి చేయుచున్నారో. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? ఆయనను హేళన చేశారు. ఆయన యొక్క షర్ట్ పీస్ అనగా ఆయన యొక్క వస్త్రమును తీసుకున్నారు, చింపి వేశారు, చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఆయన యొక్క ఉన్నది ఆయన యొక్క శరీరము నలగొట్టబడింది. ఆయన శరీరములో నుంచి రక్తము నీరులుగా ఏరులుగా ప్రవహించే విధంగా ఉన్నది. ముట్టుకుంటే ఈ యొక్క ముద్ద అనగా రక్తపు ముద్దగా దానిని చేశారు. దేవుని ప్రియులారా, మనకు ఒక చిన్న గాయం తగిలితేనే మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం కదా. కానీ ఆయన ఆ యొక్క కొరడా దెబ్బలను సహిస్తూ కూడా క్షమించమని అడిగారు. నెత్తిపైన తలపైన ముళ్ళ కిరీటము పెట్టబడి కూడా ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా మారలేదు. కానీ వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించము అని అంటున్నారు. ఈ దినమున మనము ఎంతమందిని క్షమించే గుణమును కలిగి ఉన్నాం? క్షమాపణ గుణము లేకపోతే మనము వ్యర్థం. అక్కడ ఉన్నవారే కాదు, ఈ దినం జ్ఞాపకం చేసుకోవాల్సింది నీ నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఎవరినైతే క్షమిస్తున్నామో అది పరలోకములో క్షమించబడుతూ ఉందని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనము క్షమాపణ అధికారంలోనికి దేవుడే మనలను
నడిపించాలి. రాజ్ అధికారము ఆయన క్షమించమంటున్నాడు. తర్వాత రాజులను క్షమించమంటున్నాడు. ఆయన పొందిన శ్రమల ద్వారా ఎంతమంది అయితే ఇబ్బంది పడి ఉన్నారో వారందరినీ క్షమించమని అంటున్నాడు దేవుని ప్రియులారా. వారు ఎప్పుడైనా అయ్యో మేము నీతిమంతుణ్ణి కొట్టామే అని బాధపడకుండా ముందుగానే తండ్రి సమాధాన స్థితిలోనికి తీసుకొని వస్తున్నాడు. మానవుడుగా చేసిన తప్పిదము దేవుడు దైవ కుమారుడిగా ఆయన సరిచేయడానికి ఆయన క్షమించమని అడుగుతూ ఉన్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎంతగానో వారు ఆయనను హేళన చేస్తూ పిడిగుద్దులు గుద్ది ఆయనను ఎంతగానో వేదన పెట్టి దాదాపు ఆ యొక్క ప్రయాణం అంతట్లో కూడా ఆయనను హేళన చేస్తూ నవ్వుతో తన దగ్గరికి వచ్చిన వ్యక్తులతో కూడా ఎంతగానో హేళన చేస్తూ మాట్లాడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, కొరడాతో కొట్టినప్పుడు ఆయన శరీరము ఎంతగా విలవిలలాడిపోయి ఉంటుంది కదా. మనం ఎండలో వెళ్ళినప్పుడు లేదా మనకు ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి ఏదన్నా చిన్న గాయము తగిలితేనే మనం ఎంతగానో తల్లడిల్లిపోతుంటాం. అక్కడ ఉన్న తల్లి మనస్సు ఎంత విలవిలలాడిపోయిందో కదా. ఆయన కూడా ఆయన చెప్తున్న మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుము. ఈ దినమున క్షమించే అర్హత మనకు ఉన్నా మనం క్షమించలేక పోతూ ఉన్నామా? అందుకే యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు నేర్పించిన మాట ఏంటిది అనంటే, ఒకరి పాదములో ఒకరు కడుక్కొనుడి. ఈ దినంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకరి పాదములు ఒకరు కడుక్కొనండి అంటే ఒకరు మనకు సంబంధం లేని వ్యక్తుల పాదాలు మనం కడగడానికి ఇష్టపడం. కానీ యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్తున్న మాట ఏంటిది అనంటే, నేను మీకు ఏ విధంగానైతే చేశానో ఒకరి ఎడల ఒకరు ఆ విధంగా చేసుకొనుడి అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సజీవముగా దేవుడి యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. వారి యొక్క హృదయము కాఠిన్యమునకు అప్పగించబడలేదు, కానీ వారు రాజులకు భయపడి అల్లరి ఎక్కువ చేసి వారు దేవుడిని యేసుక్రీస్తు ప్రభువును సిల్వకు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తుంటే అతని ఎముకలలో ఒక్కటైనను విడవబడదని లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఈ యొక్క వచనము ఎక్కడ జ్ఞాపకం చేయబడుతుందంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 36వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. అతని ఎముకలలో ఒక్కటైనను విరగబడదు. నిజమే, ఆయన క్రింద పడినప్పుడు ఒక్కటి కూడా విరవబడలేదు. ఆయన నడిచినప్పుడు ఆయన పాదములకు రక్తం కారినా కూడా ఎక్కడ కూడా విరవబడలేదు. కానీ అది లేఖనము నెరవేరునట్లు అదంతయు జరిగనని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనలను మనము పరీక్షించుకొని మనము ఆయన క్షమిస్తున్నాడని మనం పాపం చేసుకుంటూ వెళ్ళకుండా మనం చేతుల ద్వారా, క్రియల ద్వారా, చూపు ద్వారా, నడత ద్వారా, ప్రవర్తన ద్వారా చేసిన ప్రతి పాపమును దేవుడు క్షమించినట్లుగా ఆ క్షమాపణలోనికి మనము వెళ్ళులాగున దేవుడే తన కృపను మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థించవలసిన బాధ్యతతో కూడిన జీవితము మనకు అనుగ్రహించే కృపను దేవుడు మనకు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. ఇక్కడ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, మొదటి మాట ద్వారా మీరు మాట్లాడారు, క్షమాపణ గురించి మీరు మాట్లాడారు ప్రభా. మీరు ఎంతగానో శ్రమలు పెట్టిన ప్రతి బిడ్డను మీరు క్షమించమని అడిగారు తండ్రి. నీకు స్తోత్రములు. మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి క్షమించబడుటకు మాకు నేర్పించండి. అయ్యా తండ్రి మేము క్షమించుటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతగానో హింస పొందినను అయ్యా తండ్రి వారిని హింసించమని నీవు అడగలేదు, కానీ క్షమించమని అడిగావు ప్రభా. నీకు వందనాలు. గొప్ప ధైర్యంతో తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని అడిగారు ప్రభా. అయ్యా తండ్రి అటువంటి మనస్సును, అటువంటి కృపను మాకు అనుగ్రహించి బలపరుస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ చిన్న పాట పాడుకుందాం. రండి సువార్త సునాదముతో, రంజిల్లు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణ అధికారం,
దాసుల ప్రార్థన సహకారం, రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ఏసే మానవ జాతి వికాసం, ఏసే మానవ నీతి విలాసం, ఏసే పతిత పావన నామం, భాసుర క్రైస్తవ శుభనామం, రండి సువార్త సునాదముతో, రంజిల్లు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగా నమ్మిన జన స్తోత్రం, రండి సువార్త సునాదముతో, రంజిల్లు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ యొక్క రెండవ మాటలోనికి వెళ్తుండగా మీరే కృప చూపించి నీ యొక్క కృపల చేత బలపరిచి నడిపించి మేము పొందుకొనమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన రెండవ మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవ మాట ఇక్కడ మనము లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఆయన పలికిన మాట, నేడు నీవు నాతో కూడా పారదైసులో ఉందువు. ఈయన ఎవరితో ఈ మాటను చెప్పి ఉన్నాడు? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి 43వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ వేలాడబడిన ఇద్దరు నేరస్తులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒకని పేరేమో గెస్టస్, ఒకని పేరేమో దిమాస్. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే గెస్టస్ కు దిమస్ కు ఉన్న వ్యత్యాసము ఇక్కడ మనం స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ గెస్టస్ అనే వ్యక్తి విసర్జించిన వ్యక్తిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత డిస్మస్ అనే వ్యక్తి విశ్వసించిన వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ 3 సిలువలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు ప్రభు విమోచన కొరకు, ఒకటేమో విసర్జింపబడినది, ఒకటేమో విశ్వసించబడినది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుడి సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనము చనిపోయిన వ్యక్తులముగా మనం దేవుడి సన్నిధికి చేరుతూ ఉన్నాం. ఎక్కడికి మనం చేరుతూ ఉంటాం? చనిపోగానే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది, దేవుని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దానిని దేవుడి ఎదుటకు వెళుతుందని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ చూస్తూ ఉంటే మనము ఆ యొక్క వచనమును జ్ఞాపకం చేసుకుంటే, వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అని చెప్తున్నాడు. తనకు వినయం లేదు, విధేయత లేదు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నా, నీవు క్రీస్తువు కదా అని హేళన చేస్తున్నాడు. ఈ దినమున మనలను కూడా ఎంతో మంది హేళన చేసేవారు ఉంటారు. క్రైస్తవులు కదా, మీరు ఈ విధంగా ఉంటారు కదా, ఆ విధంగా ఉంటారు కదా, కానీ దేవుడే వారికి సరి అయిన జవాబును అనుగ్రహిస్తాడు. నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటే మనకంటూ ఒక నిరీక్షణ దేవుడు సిద్ధపరిచారు. ఈ మాటలలో మనం చూస్తూ ఉంటే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి మనకు వెయిటింగ్ ప్లేస్ అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సిలువను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సిలువ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిలువ అనగానే
ఆ యొక్క సిలువ అని మనం అనుకుంటుంటాం, కానీ దానిని పూర్వకాలంలో బందిపోటు దొంగలకు ఉపయోగించేవారు, లేదా రాజద్రోహులకు దానిని ఉపయోగించేవారు. ఇక్కడ మనము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఆయన యొక్క విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఆయనతో వేసిన ఇద్దరు వ్యక్తులు వారు కూడా బందిపోటు దొంగలు. ఎందుకు ఈ యొక్క బందిపోటు దొంగల పని ఏంటిది అని అంటే, మనము జ్ఞాపకం చేసుకోవచ్చు, మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనము ఈ యొక్క దొంగలు అనగానే వస్తువులు దొంగలించేవారు, వీరు అక్కడి నుండి ఇక్కడి నుండి రాజ్యములో వస్తున్న వారిని వెళ్తున్న వారిని వారు దొంగిలిస్తూ వచ్చేవారు అని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ వారు ఎంతగానో వారు చేసిన క్రియలను బట్టి వారు ఈ యొక్క వచనముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవ వాణిని గద్దించి, చూడండి, ఫస్ట్ వ్యక్తి ఏమో నీవు రక్షించవచ్చు కదా, నీవు క్రీస్తువే కదా అని అన్నప్పుడు, రెండవ వ్యక్తి ఇమ్మీడియట్ గా చెప్తున్నమాట, అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? అసలు దేవునికి నువ్వు భయపడవా అని అడుగుతున్నాడు. ఈ దినమున దేవునికి భయపడే వ్యక్తులుగా మనము ఉంటూ ఉన్నామా? మనము ఇతరులు చేస్తున్నారే అని ఇతరుల పైన నేరములు నెపములు నెట్టేవారముగా ఉంటూ ఉన్నామా? మనము దేవుడికి ఏ విధంగా భయపడే వ్యక్తులముగా ఉంటూ ఉన్నాం? ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మొదటి వాడు తన్ను తాను కప్పుకొని ఉండాలని ప్రయత్నం చేశాడు, కానీ రెండవ వాడు ఆయన యొక్క స్థితిని అక్కడ జ్ఞాపకం చేసి, చూడండి 11వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది, 41వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, గాని ఈయన ఏ తప్పిదము చెయ్యలేదని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, మనము చేసింది కరెక్టే, మనము సిలువ శ్రమలలో మనం సిలువ పైకి ఉన్నామంటే అది కరెక్టే, మనం చేయవలసినది దాని ద్వారా మనం చేసినాం కాబట్టి మనది ఇది కరెక్టే, ఇది న్యాయమే, నీకు న్యాయమే, నాకు న్యాయమే. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కూడా ఎంతగానో సన్నిహితులుగా ఉండవచ్చు. దేవుని ప్రియులారా, వారు ఎంతగా అంటే వారు యేసుక్రీస్తు ప్రభువును హేళన చేస్తున్న ఆ యొక్క సమూహమును చూసి ఈ యొక్క మనసులో కలిగింది ఈ యొక్క భావన, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో అనే భావన అతనికి కలిగింది. కానీ ఇక్కడ జ్ఞాపకం చేయబడ్డట్టుగా ఆయన రెండవ వాడు, మనకైతే ఇది సమంజసమే, లేదా మనకైతే ఇది న్యాయమే, మనము తప్పు చేశాం, మనము నేరం పొందుకొనవలసిన వారం కాబట్టి ఆయన ఏ తప్పు చేయలేదని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనను చూచి ఆయనలో ఉన్న ఆ క్షమాపణ అధికారం, మొదటి వచనంలో చూసిన మనము మొదటి మాటలు చూసిన ఆ యొక్క పలుకును విని ఆయన హృదయము కరుణ చేత నింపబడింది. ఈ దినమున నా జీవితంలో నీ యొక్క చూపు ద్వారా, నీ యొక్క మాట ద్వారా ఎంతమంది దేవుని వైపు నడిపించబడుతున్నారు, దేవుడి వైపు రక్షించబడుతూ ఉన్నారని జ్ఞాపకం చేసుకోవలసిన బాధ్యత ఎంతైనా నా జీవితంలో ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటున్నాను. తర్వాత ఆయన చెప్తున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. ఆయనకు రాజ్యం ఉన్నదని ఆయనకు తెలుసు, విశ్వసించాడు. ఆయన బ్యాప్టిజం తీసుకోలేడు కదా, రక్షించబడలేదు కదా అని మనం అనుకుంటూ ఉంటున్నాం. కానీ ఎవరైతే నోటితో యేసు క్రీస్తు లోకరక్షకుడని ఒప్పుకుంటారో వారికి దేవుడు సమీపమై ఉండే దేవుడు. అందుకే ఈ యొక్క వచనం, ఈ యొక్క వృత్తాంతమును నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఏ బాప్తిస్మం పొందలేదు, కానీ ఆయన రక్షించబడడానికి దేవుడి చేత ఆనతి అనగా ఆ యొక్క మాటను దేవుడి సన్నిధిలో విప్పాడు. ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అన్నప్పుడు ఆయనతో చెప్తున్న మాట, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పారడైస్లో ఉందో. ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకోవాలి, పారడైస్ లో ఉండాలంటే మనము దేవుడితో సన్నిధిలోనికి రావాలి. దేవుడి ఎదుట మనము మన యొక్క ప్రాచీన స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి దాని ప్రకారము మనము అతిక్రమము చేత ఉన్న మన జీవితాన్ని
సరిదిద్దుకొని ప్రయత్నించినప్పుడు దేవుడే తన కృపను, తన రక్షణను, తన కవచాన్ని మనకు అనుగ్రహించి ఆయన సంపూర్ణమైన రక్షణను మనకు అనుగ్రహిస్తారని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. పశ్చాత్తాపము కలిగినది, ఆ దొంగకు పశ్చాత్తాపం కలిగింది. ఆ యొక్క దొంగకు చివరి క్షణంలో కూడా యేసు క్షమిస్తాడు, యేసు ప్రభు క్షమిస్తాడు, యేసు క్రీస్తు క్షమిస్తాడు అని ఆ యొక్క నిత్య జీవము కొరకైన ఆశ కలిగి ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఈ లోకంలో నేను చేసిన పొరపాట్ల ద్వారా నేను నిత్య రాజ్యంలోనికి వెళ్ళి అయ్యో ఈ శిక్షను నేను అనుభవించొద్దు అని ఆలోచన చేసిన వ్యక్తిగా ఈ యొక్క రెండవ దొంగ మనకు కనిపిస్తూ ఉన్నాడు. రెండవ మంచి దొంగగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన స్థితి మొదటి వాడిలాగా ఉందా, రెండవ వాడిలాగా క్షమించబడుతూ మనము ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మొదటి వాడేమో తిరస్కరించబడడానికి, ఇతరుల పైన నెపము నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేస్తే ఆయన చేసినది ఆయన ఒప్పుకొనట్లేదు, కానీ నేను చేసింది కరెక్టే అని ఆయన సమర్థించుకుంటున్నాడు అన్నట్టుగా ఇక్కడ మనకు దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. గర్విష్ఠులను దేవుడు రక్షించడు, కానీ ఆయన మంచి వ్యక్తులను, అనగా ఒక గర్వము లేని వ్యక్తులుగా మనం దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఎంతగానో ఆయన యొక్క కృపల ద్వారా బలపరుస్తూ ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. సామెతల గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతుంది, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. ఆయన సిలువలో ఒప్పుకున్నాడు, విడిచిపెడుతూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మొదటి దొంగనేమో మమ్మల్ని రక్షించవచ్చు కదా అని అంటున్నాడు, కానీ మేము చేసింది తప్పే, ఇక మీదట మేము చెయ్యము, మమ్మల్ని కాపాడు అని అడగట్లేదు. కానీ ఇక్కడ రెండవ వ్యక్తి, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే ఎంతగా ఉంటుంది చూడండి. అందుకే కీర్తన గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతుంది, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా వానిని చేసితివి అని జ్ఞాపకం చేసినట్టుగా ఇక్కడ ఆయనను అడుగుతున్న మాట చూడండి. దేవుని ప్రియులారా, ఆయన దైవత్వాన్ని, దేవుడి యొక్క దైవత్వాన్ని ఆయన గుర్తించాడు. దేవుడు రక్షిస్తాడు అనే మాటను ఆయన గమనించగలిగాడు. ఈ దినమున ఈ యొక్క వచనముల ద్వారా మనము దేవుడిని ఎంచుకుంటూ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? ఈ యొక్క దొంగ సెంట్ డిస్మస్ గా పిలువబడుతున్నాడు. మార్చ్ 25 ఎవ్రీ ఇయర్ అతని యొక్క ఫీస్ట్ డేగా దానిని ఆర్సిఎం యొక్క సంఘము అనగా దానిని జరుపుతూ ఉంది. దేవుని ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే డిస్మస్ అనే పేరుకు అర్థము అస్తమించువాడు లేదా మరణిస్తూ ఉన్నవాడు. గెస్టస్ అనే పేరుకు అర్థము మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన యొక్క జీవితంలో మనకు డిస్మస్ గారి గురించి ఒకటే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనకు ఆయన యొక్క ప్రవర్తన ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము సూర్యుడి అస్తమించే వరకే అనగా నీతి సూర్యుడైన దేవుడు మన జీవితాలలో ఉన్నప్పుడే మనము తగ్గించుకొని ఆయన శిలువ రక్తము ద్వారా మనము క్షమించబడి ఆయన యొక్క రక్తము ద్వారా మనము దేవుడి యొక్క పరదేశి పట్టణంలో ప్రవేశించినప్పుడు తీర్పు ద్వారా దేవుడి రాజ్యంలోనికి వెళ్ళగలిగిన కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థించుకుందాం. దేవుడు హృదయపూర్వకంగా, అందుకే కీర్తనల గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. 15వ కీర్తనలో ఏమని జ్ఞాపకం చేయబడుతుందంటే, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన గుడారములో మనం అతిథిగా ఉండాలి అని అంటే, ప్రభువా యెహోవా నీ అతిథి గృహములో, నీ యొక్క గృహములో మేము అతిథులుగా ఉండాలంటే ఏం చేయాలనంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుని ప్రియులారా, నిజముగా మన పాపములను మనం క్షమించబడుటకు దేవుడు మన కొరకు ఆయన రక్తమును కార్చాడు. ఈ దినమున నా జీవితంలో ఆ సిలువలో పలికిన మాట ద్వారా నీవు నిశ్చయముగా నాతో కూడా పరదేశంలో ఉందువు అన్న ఆ యొక్క అనుభవాన్ని మనము పొందుకొనగలుగుతున్నామా? ఈసారి జ్ఞాపకం చేసుకొని దేవుడి సన్నిధిలో మనం ఎక్కడ ఉన్నా మనం దేవుడి సన్నిధిలో నుండి పారిపోయే వ్యక్తులం కాదు. కాబట్టి మనము నిత్య నరకంలోనికి వెళ్లకుండా దేవుని రాజ్యంలోనికి వెళ్ళుటకు దేవుడు తన కృపను అనుగ్రహించి బలపరచును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, ఈ యొక్క వచనముల ద్వారా మీరు మాట్లాడారు. అయ్యా తండ్రి, నిశ్చయముగా నీవు నాతో కూడా
పరదైసులో ఉందని అభయం ఇచ్చారు. ప్రభువానికి స్తోత్రంలో అటు అభయంలో మేము కూడా ఉండటానికి కృప చూపించి మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అయ్యా తండ్రి అని మొరపెట్టుకొనొచ్చు సమస్తమును మాకు అనుగ్రహించిన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడు. మూడవ మాట, యేసుక్రీస్తు పలికిన మూడవ మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం, 2 వచనములలో మనకు స్పష్టంగా అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఒకసారి చూద్దామా దేవుని ప్రియులారా. ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేన మరియయు యేసు శిలువ యొద్ద నిలిచియుండిరి. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంచుండుట చూచి, అమ్మా ఎదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉన్నవి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అక్కడున్న వ్యక్తులు ఎవరు ఉన్నారు అనేది ఇక్కడ మనకు 25, 26లో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన యొక్క తల్లియో వేరొక మరియ, చూడండి, ఆయన తల్లియో ఆయన తల్లి సహోదరియో క్లోప భార్య అయిన మరియయు మగ్దలేన మరియయు యేసు శిలువ యొద్ద నిలిచి ఉండిరి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సొంత వారే అక్కడ ఉన్నారు, తల్లులే అక్కడ ఉన్నారు. మరియమ్మ వాళ్ళ తల్లి, క్లోప భార్య అయిన మరియ, మగ్దలేన మరియ. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే సొంత వారే ఇక్కడ ఉన్నారు అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాన్ని ఎంతగా ఆయన ప్రేమించారంటే ప్రతి సమయంలో కూడా ఆయన కుటుంబమును దేవుడి యొక్క సన్నిధిలో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆ యొక్క తల్లి చూపించిన ప్రేమ ఎంతగానో గొప్పదిగా మనము చూడవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టుక నుండి మనం చూస్తూ ఉంటే ఆయన జన్మమునకు ముందు గబ్రియేలు దూత ద్వారా దేవుడు వరమును అనుగ్రహించారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భములో ప్రవేశించి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన కుమారుణ్ణి కన్నారు. మరియమ్మ గారు కుమారుణ్ణి కన్నారు. కన్యగా ఉండి తర్వాత ఆయనను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన మూడవ మాటలో ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన శిష్యునితో ఏ విధంగానైతే చెప్పాడో బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఈ దిన మన తల్లిదండ్రులను మనం ప్రేమించే వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నామా, లేదా మనము వారిని ప్రేమిస్తూ ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రియులారా. ఎందుకంటే నిర్గమకాండంలో జ్ఞాపకం చేయబడ్డట్టుగా నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నట్టుగా మనము తల్లిదండ్రులను సన్మానించే వ్యక్తులుగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూస్తూ ఉంటే వారు మరియ యోసేపు యొక్క సంతానములో ప్రథమముగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు. ఒక దిక్కు చూస్తే తండ్రి లేని స్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. తల్లి ఉన్నది, తల్లితో పాటు ఓదార్చే కుటుంబము ఎవరు లేరు. సొంత వారే ఇక్కడ ఎవరున్నారంటే తల్లి యొక్క సహోదరి, తర్వాత క్లోప భార్య అయిన మరియ, మగ్దలేన మరియ. ఇక్కడ చూస్తూ ఉంటే అందరూ విడిచి వెళ్ళిపోయిన స్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. కష్టాలలో నష్టాలలో యేసుక్రీస్తు ప్రభు ఎంతగానో అందరినీ ఆదరించారు. ఇక్కడ చూస్తూ ఉంటే సిలువ ఎదుట వీరు నలుగురు తప్ప ఆయన యొక్క శిష్యుడు, చూడండి, ఒక్క శిష్యుడే అక్కడ ఉన్నాడు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. యేసు తన తల్లి యొక్క బాధను చూచి ఈ విధంగా అంటూ ఉన్నాడు. దేవుని తల్లి యొక్క బాధ్యత, తండ్రి యొక్క బాధ్యత నీ పైన ఉన్నదని గమనించాలి. తర్వాత ఇక్కడ చూస్తుంటే ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 16వ వచనంలో జ్ఞాపకం చేస్తే తన తండ్రి అయిన తల్లినైనా నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు అని చెప్పగా అందరూ అవును గాక అని చెప్పాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది.
కాబట్టి వారిని నిర్లక్ష్యము చేయకుండా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని తండ్రిని తండ్రితో ఉన్న సంబంధాన్ని కలిగి బాధ్యతను నెరవేర్చి ఏ విధంగానైతే అనుదినము ఆయన రక్షిస్తూ కాపాడుతూ కుటుంబం కొరకు ఆయన ఎన్ని చేసినా ఆయనను గుర్తించకపోయినా దేవుని యొక్క వాక్యము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలచుచుండుట చూచి, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి ఉన్నది, తర్వాత యేసును ప్రేమించిన శిష్యుడు అక్కడ ఉన్నాడు. ఒకడే శిష్యుడు ఉన్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. చూడండి, తాను ప్రేమించిన శిష్యులు అనలేదు, కానీ తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఎండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఈ దినమున బాధ్యతతో మనము జీవించాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మనం ప్రయత్నిస్తూ ఉంటూ మనము ఇతరులకు మనము ఒక బాధ్యతను నేర్పాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను ఆ దినము నుండి ఆ గడియలోనే, అంటే ఆ యొక్క హవర్లోనే తల్లిని చేర్చుకున్నట్టుగా చూస్తున్నాం. మీ తల్లిని నేనెందుకు చేర్చుకోవాలి అని అనలేదు. ఆయన చూడండి, ఆ యొక్క ప్రేమ ఎంతగా తండ్రి కుమారుడితో ఏ విధంగా ఉన్నదో, తల్లి కుమారుడి పట్ల ఏ విధంగా ఉన్నదో ఇక్కడ మనము ఆ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన శిష్యుణ్ణి ఆయన పిలుచుకొని ఆ మాట చెప్తున్నాడు. అక్కడ ఏ శిష్యుడు అప్పటి వరకు లేరు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే కష్టంలో సిలువలో ఆయన మనల తల్లి కొరకు ఆలోచించే వ్యక్తులుగా ఉన్నాడు. మనము ఆలోచన చేస్తామా? ఏదైనా శ్రమ కలిగినప్పుడు వారి దగ్గర ఆర్థికంగా అవసరం ఉన్నప్పుడే నాకు తల్లిదండ్రులు అవసరము, తర్వాత నాకు అవసరం లేదు అని మనం భావిస్తూ ఉంటామా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని, వృద్ధాపంలో ఉన్న నీ తల్లినైనను నీ తండ్రినైనను మరొకమని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. మనము వారిని వృద్ధాపంలో ఉన్న వ్యక్తులను మనం మర్చిపోతే దేవుడి ప్రేమ నుండి మనము దూరం అయిపోతూ ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము బ్రతికి ఉన్నప్పుడే తల్లి తండ్రి కోసము ఆలోచన వారముగా ఉంటూ ఉన్నామా? లేకపోతే తల్లిదండ్రులు చనిపోయి వారు పరలోక రాజ్యంలోనికి లేదా వారు ఇంకా ఎక్కడైనా వెళ్ళిపోయిన తర్వాత వారి కొరకు మనము ఆలోచన చేసే వ్యక్తులుగా ఉంటూ ఉన్నామా? ఒక్కసారి మనలను జ్ఞాపకం చేసుకొని మనము ఆ యొక్క బాధ్యతతో కూడిన జీవితంలో మనం జీవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శిలువ పైన పలికిన మూడవ మాట మన జీవితంలో ఎంతగానో వెలుగులు నింపే విధంగా బాధ్యతతో కూడిన జీవితంతో కూడిన బాధ్యతగా మనకు కనిపిస్తూ ఉంటదని జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు అప్పగించిన తర్వాత ఆ శిష్యుడు దాదాపు కొన్ని సంవత్సరాలు కాదు, దాదాపు 100 ఏళ్ల వరకు ఆయనకు సంపూర్ణమైన ఆరోగ్యమును ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. ఎందుకనంటే ఆయనను ఎంతగానో హింస పెట్టి చంపాలని వేడి నూనెలో ఆయనను ముంచడానికి ప్రయత్నం చేశారు. ఎంతగానో ఆయనను ఎన్నో హింసలు పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఆయన ప్రకటన గ్రంథము కూడా ఆయన రాసినాడు. దేవుని ప్రియులారా, ప్రకటన గ్రంథము పద్మాసు దీపంలో రాసి ఆయన 100 సంవత్సరాల ఆయుష్ను ఆయన సంపూర్ణమైన ఆయుష్తో నింపబడ్డాడు. ఎందుకంటే తల్లిని ప్రేమించడం ద్వారా, తండ్రిని ప్రేమించువాడు దేవుడు వారిని దీవిస్తాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆ యొక్క శిలువ మరణము ద్వారా తల్లి గుండెలో ఎంతగానో ఒక ఖడ్గము దూసుకుపోయినట్టుగా మనము ప్రవచనాత్మకమైన గ్రంథంలో లూకా సువార్తలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకా సువార్తలో 2వ అధ్యాయం 35వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే సమయోను ప్రవక్త చెప్పిన మాట అక్కడ జ్ఞాపకంలోనికి వస్తుంది. అమ్మా అన్నప్పుడు ఎంత తల్లడిల్లిపోయి ఉండవచ్చు తల్లి మనస్సు. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందామా? తల్లి ఎంతగా వేదన పడుతూ ఉంది కుమారుడిని ఆ యొక్క కల్వరి శిలువలో చూస్తూ, లేదా వేలాడుతున్న శిలువలో చూస్తూ తల్లి మనస్సు ఎంత ఘోరముగా తల్లడిల్లిపోయిందో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకొని, నేనా కొరకు ఆ యొక్క తల్లి యొక్క బాధ్యతను మనము జ్ఞాపకం చేసుకొని తల్లిదండ్రుల పట్ల మనము వినయ విధేయతతో దేవుడి యొక్క సన్నిధిలో
చేరినప్పుడు దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తారని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనలను మనము పరీక్షించుకొని తల్లిదండ్రులను నీవు ఎప్పుడైతే తల్లిదండ్రులను విడిచిపెట్టావో, వారి యొక్క బాధ్యతలను విడిచిపెట్టావో, ఒక్కసారి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయమున ఈ యొక్క మాట ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ తల్లిని నీ తండ్రిని నీవు ప్రేమించినప్పుడు నీవు సంపూర్ణమైన ఆయురారోగ్యముల చేత దీర్ఘాయువు చేత నీవు దీవించబడతావని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. కానీ ఇదంతయు దేవుడు తల్లిదండ్రులను సన్మానించమన్నట్టుగా మనము తల్లిదండ్రులను ఒక శాల్వ తెచ్చి సన్మానించే అవసరం లేదు. కానీ బాధ్యతతో తల్లిని తల్లిగా మీరు ఆరాధించే వ్యక్తులుగా, అనగా ఈ ఆరాధించి మనం ఏదో విగ్రహము చనిపోయినప్పుడు టీవీలలో చూస్తూ ఉంటాం, చనిపోయిన వారికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి అందులో వారిని ప్రాణము లేని బొమ్మలుగా ప్రతిష్ఠిస్తే దాంట్లో ఏమి లేదు. కానీ మనము వారిని బ్రతికి ఉన్నప్పుడే వారి కొరకు మనము సజీవమైన సాక్షులుగా మనము వారి ప్రవర్తనను బట్టి, వారి యొక్క బాధ్యతను బట్టి, మన యొక్క బాధ్యతగా వారిని ఎప్పుడైతే చేరదీస్తూ ఉంటామో, లేదా మనము ఎప్పుడైతే వారిని అంగీకరించి ముందుకు కొనసాగిస్తూ ఉంటామో, ఆ వారు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారని ఈ యొక్క వచనం ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు అటు కృప, అటు కాపుదల సంరక్షణ మనకు అనుగ్రహించి బాధ్యతతో కూడిన జీవితాలను బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్న వారి పట్ల దేవుడు తన కృపను అనుగ్రహించి తన తల్లిని తండ్రిని ప్రేమించే సుగుణములను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. అయ్యా తండ్రి, నిన్ను ప్రేమించిన శిష్యుడితో అయ్యా తండ్రి నీ తల్లిని చూసి అయ్యా తండ్రి తను ఏడుస్తూ బాధపడుతూ ఉన్న స్థితిలో మీరు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పిన విధంగా అయ్యా తండ్రి మా యొక్క స్థితిగతులను మీరు మార్చారు ప్రభా. అయ్యా తండ్రి ఎందుకు పనికిరాని జీవితాలుగా ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ యొక్క కృపల చేత భద్రపరిచారు, నడిపించారు, ఆశీర్వదించారు, దీవించారు అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ అయ్యా తండ్రి మా బాధ్యతలను మేము నెరవేర్చటకు కృప చూపించండి. అయ్యా తండ్రి నీ యొక్క సిద్ధపాటు కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించి నీ రెక్కల చాటున భద్రపరచుకోనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని యొక్క చిన్న పాట పాడుకుందాము. చూడారే సిల్వను వ్రేలాడు యేసయ్యను, చూడారే సిల్వను లాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే గదా, పాడు లోకంబునకై గోడు చెందే గదా, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడారే సిలువను లాడు యేసయ్యను, నా చేతులు చేసినటి దోషంబు లేగదా, నా రాజు చేతులలో ఘోరం పూజీలలు, నా రాజు చేతులలో ఘోరం పూజీలలు, చూడారే సిల్వను వ్రేలాడు యేసయ్యను, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, 4వ మాటలోనికి వెళ్తుండగా మీరే కృప చూపించి విన్న 3 వాక్యములు అయ్యా తండ్రి మా యొక్క జీవితంలో ఫలభరితంగా ఉండటానికి మీరే కృప చూపించి మేము పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం నడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన రక్షకుడైన యేసు క్రీస్తు సిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచితివి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఎంతవరకు తోడుగా ఉన్న వ్యక్తులు ఆయనను విడిచి వెళ్ళారు. ఆయనను విడిచిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన యొక్క రక్తమును చిందించడానికి, ఆయన చిందించిన ప్రతి రక్తము నోటిలో నుండి వెళ్ళిపోయే పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆయన నోటి దాహమునకు ముందు ఈ యొక్క మాటను జ్ఞాపకం చేశారు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచితివి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనుషులు మన చెయ్యి విడిచిపెట్టడంలో ఆ యొక్క భావన అది వేరే రకంగా ఉంటుంది. మనము ఆశ్రయించిన వ్యక్తులు మనలను విడిచిపెట్టడంలో సందేహము ఏమాత్రము లేదు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే
మార్కు సువార్త 15వ అధ్యాయము 33 నుండి 35 వచనములలో జ్ఞాపకం చేసుకుంటే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, మధ్యాహ్నము ఎప్పుడు అవుతుంది? 11 గంటలకు మధ్యాహ్నం అంటామా? కాదు. 12 గంటలకు మధ్యాహ్నము అంటూ ఉంటాం. అప్పటి నుండి ఇక్కడ జరిగిన మాట ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 12 గంటల నుండి మధ్యాహ్నము ప్రారంభించబడుతుంది. ఇక్కడ 3 గంటల వరకు చీకటి కమ్మెను అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది దేవుని ప్రియులారా. అనంటే ఇక్కడ మనం చూస్తున్న మాట, 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, అక్కడున్న వ్యక్తులు వచ్చి మాటలు విని ఇక్కడ ఏలి ఏలి అని అంటున్నాడు అని ఆలోచన చేసినప్పుడు, ఈయనను రక్షించడానికి ఏలి వస్తాడేమో అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, ఇట్లా వారికి ఇక్కడ జ్ఞాపకం చేస్తే విడిచినప్పుడు అక్కడ కనిపిస్తున్న మాట, దేవా నా చెయ్యెందుకు విడచితివి అన్నప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, మొదటి నుండి దేవుడు తోడుగా ఉన్న దేవుడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కసారి మనము దేవుడి యొక్క జనన వృత్తాంతంలోనికి వెళ్దాం. మరియమ్మతో గబ్రియేలు దూత వచ్చి, సర్వశక్తుని శక్తి నిన్ను కమ్ముకొని ఉన్నది. అప్పటి నుండి దేవుని యొక్క శక్తి
చెల్లిస్తున్నాం. నాలుగవ మాటలోనికి వచ్చి ఉన్నాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, నా దేవా నా దేవా నా చెయ్యెందుకు విడిచితివని యేసుక్రీస్తు ప్రభువు శిలువ పైన 4వ మాటగా దీనిని పలికి ఉన్నారు దేవుని ప్రియులారా. దేవుడు యేసు ప్రభుతో ఉన్నాడు అనడానికి, అనగా ఉన్న సంబంధాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయన శరీర రీతిగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడితో ఏక కుమారుడిగా, అనగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడిగా లేచి ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టిన కుమారుడు కాదా దేవుని ప్రియులారా. ఇక్కడ మనం ఒకసారి యేసుక్రీస్తు యొక్క జనన వృత్తాంతమును జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్తలో ప్రభువు మరియమ్మకు తోడై ఉన్నారని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అదే విధంగా మనం చూస్తూ ఉంటే ఆయన యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, దేవుడు ఎందుకు ఆయనను విడిచిపెట్టాడు అనంటే, మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో శ్రమ శరీర రీతిగా ఎవరి శ్రమను వారు అనుభవించవలసిన వారు అని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత దేవుని యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ అని మీరికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అదే విధంగా దేవుడి యొక్క ఆత్మ ద్వారా కుమారుడిని మరియమ్మ గారు కన్నారని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆపత్కాలంలో తన యొక్క కుమారుణ్ణి ఎందుకు ఆయన విడిచిపెట్టాడంటే, ఈ లోకములో నీ కొరకు నా కొరకు ఆయన తన యొక్క కుమారుడిని విడిచిపెట్టి మనలను దగ్గరికి చేర్చుకునే ప్రయత్నము దేవాది దేవుడు శిలువ యాగము ద్వారా చేస్తున్నాడని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో 27 వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది, నా తల్లిదండ్రులు విడిచినను యెహోవా నన్ను చేరదీయను. నిజమే, తల్లిదండ్రులు విడిచిన యెహోవా చేరదీసే దేవుడు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన కూడా విడిచిపెట్టాడు దేవుని ప్రియులారా. ఎంత ఘోరమైన పరిస్థితి! ఈ దినమున దేవుడు మనల్ని విడిచిపెట్టే స్థితిలోనికి మనము రావద్దు ప్రియులారా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన విడిచిపెడితే నిజమే, ఒక క్షణమైన నన్ను విడిచినా నేనేమవుదునో తెలియదయ్యా అని మనము పాడుకుంటూ ఉంటాం. నిజమే దేవుని ప్రియులారా. ఒక్కసారి దేవుడు మనల్ని విడిచిపెడితే మనము ఎక్కడ ఉంటామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన ఎల్లవేళలా తండ్రి అయిన దేవుడితో ఏకమై ఉన్నాడు. ఎందుకంటే పదే పదే యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రాణం పెడుతున్నాను, నాకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉన్నది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆపత్కాలంలో మరణము వెంటాడినను దేవుడు విడిచిపెట్టడన్న నమ్మకము అక్కడ ఉన్నది దేవుని ప్రియులారా. ఇక్కడ చూస్తూ ఉంటే యోహాను సువార్తలో పదే పదే 4 రెఫరెన్సెస్ నేను చెప్పగలుగుతున్నాను. 10వ అధ్యాయం 30వ వచనంలో ఏకమై ఉన్నాము, తండ్రితో కుమారుడు ఏకమై ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళా యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో కూడా తండ్రితో ఏకమై ఉన్నాము, నేను నా తండ్రి ఏకమై ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత నేను ఒంటరిగా లేను అని యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కుమారుడు తండ్రి పట్ల ఎంత విధేయత, ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నాడని ఒక్కసారి జ్ఞాపకం చేయబడుతుంది. అప్పటి వరకు తోడుగా ఉన్న దేవుడు శిలువ శ్రమలు మోస్తూ ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. శిలువ భుజమున పెట్టి మోస్తూ ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే శిలువ పైన 3 మాటలు పలికి ఉన్నాడో, తన యొక్క శక్తిని గ్రహించడానికి ఆయన తనను విడిచిపెట్టాడు దేవుని పిల్లరా. ఇక్కడ చూస్తూ ఉంటే ఆయనను మానవ రీతిగా నలగగొట్టడము, ఆయన శరీర రీతిగా నలగగొట్టే విధంగా శిలువపై వేలాడదీశారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఇష్టముగా ప్రాణం పెట్టుచున్నాడు. ఎవరు ఇష్టంగా ప్రాణం పెడుతున్నారు? యెహోవా దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుతో కాదు దేవుని పిల్లరా. ఇక్కడ చూస్తూ ఉంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తనకు తానుగా శిలువ పైన ఆయన శరీరమును మన కొరకు నలగొట్టడానికి అప్పగిస్తూ ఉన్నాడు. ఇక్కడ అందుకే జ్ఞాపకం చేస్తాను, నేను నా తండ్రి ఇద్దరం చనిపోయామని చెప్పట్లేదు. శిలువ పైన యేసుక్రీస్తు యొక్కరే ఆయన యొక్క శిలువ శ్రమల ద్వారా ఆయన మరణము పొంది తిరిగి లేచే కృపను దేవుడు తనకు అనుగ్రహించాడని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన తనకు తానుగా వచ్చి శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ఈ దినమున ఈ యొక్క 4వ మాటలో
మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా దేవా, నా దేవా ఎందుకు నన్ను విడిచితివి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ మనం ఎక్కడైతే పొరపడిపోతున్నామో అక్కడ దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడని గ్రహిస్తూ ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనము దేవుడిని ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమిస్తే మనం లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే ఒకనాడు కాకపోయినా ఒకనాడు. ఎందుకంటే ప్రతి దినము మనం దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నాం? దేవుడు రాకడ ఎప్పుడొస్తుందో, దేవుడు రాకడ ఎప్పటిలో మనము ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉంటూ ఉన్నామా? ఆయన యొక్క సొంత రక్తములో మనం కడగబడి, ఆయన ఇష్టముతో చిందించిన రక్తములో మనం కడగబడి దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి, విడవబడిన స్థితిలోనికి మనం వెళ్తూ ఉంటే, మనం విడిచిపెట్టిన స్థితిలో ఉంటే వ్యర్థమైన జీవితము జీవించు వారంగా ఉంటామని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనము ఆయనను వెదకడానికి మనలను విడిచిపెట్టాడు దేవుని పిల్లలు. చూడండి, మనము ఆయనను వెదకడానికి బదులుగా ఆయన మనలను వెదకడానికి పరలోకమందున్న తండ్రి కుమారుడైన యేసు క్రీస్తును ఆయన ఈ యొక్క చెయ్యిని విడిచిపెట్టినాడని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనల్ని మనం సరి చేసుకొని దేవుడి చేతికి అప్పగించుకొనుటకు దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ఇక్కడ 5వ వచనంలోనికి కూడా వెళ్ళక ముందుకు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, 4వ మాటలో అయ్యా తండ్రి నీ ఎడబాటు కొరకు అయ్యా తండ్రి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు, ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మానవుని రక్షణ కొరకు అయ్యా తండ్రి మీరు ఎడబాసి ఉన్నారు ప్రభా. అయ్యా తండ్రి నీ యొక్క రక్తము ద్వారా అయ్యా తండ్రి సమాధాన స్థితిని కలుగజేసే గొప్ప దేవుడవు కనుక నీ యొక్క కృపకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖన భాగము మనకు చాలా స్పష్టంగా వ్రాయబడుతుంది. ఎందుకు ఈయన దాహము గొన్నారు దేవుని సన్నిధి అని మనం అనుకుంటూ ఉన్నాం. దేవుడి యొక్క కుమారుడు ఎందుకు దాహము గొన్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఆయన ఎందుకు దాహం గొన్నాడంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు దాహము గొనుచున్నావా? లేదా శారీరక దాహము కొనుచున్నావా? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2 రకాలైన దాహాలు దేవుడి యొక్క పరిశుద్ధమైన వారలారా ఈ లోకంలో మనకు కలుగుతుంది. ఒకటి శరీరం రీతిగా మనకు కలుగుతున్న దాహము ఏంటిది అనంటే శరీరంలో నీటి యొక్క కొరత ఏర్పడినప్పుడు మనకు కలుగుతున్న దాహము. రెండవది మనకు రక్త కణాలలో నీరు తక్కువైపోయినప్పుడు కలుగుతున్నది అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు దాహము కొని ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఎందుకు ఆ దాహము ఎక్కడి నుండి మన కొరకు ఆయన దాహము కొనవలసిన అవసరం ఏముంది అని మనం అనుకుంటూ ఉన్నాం. ఇక్కడ లూకా సువార్త 16వ అధ్యాయం 23, 24వ వచనంలో చూస్తే ధనవంతుడు అగ్ని జ్వాలల మధ్య దాహము గొనుచున్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ధనవంతుడు దేవుడి రాజ్యములో కదా, దేవుడి రాజ్యంలో ఉండవలసిన వారు అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో నాకు ఆస్తిపాస్తులు అందచందం అన్నీ ఉన్నా దేవుడి సన్నిధిలో మనం లేకపోతే వ్యర్థమైన జీవితం. ఇక్కడ కూడా ధనవంతుడు అగ్ని జ్వాలల మధ్య దాహము గొనుచున్నాడు. ఎందుకు దాహము ఏ విధంగా గొంటున్నాడంటే అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకొనిన లాజరును చూసి ధనవంతుడు మిక్కిలి దాహముతో మహావేంద్రముతో ఉన్న అగ్నిగుండంలో నుంచి అక్కడ మాట్లాడుతున్న మాట. నీవు ఒక్కరికి నీరిచ్చిన ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఒకరికి నీరిచ్చిన మనము ఆయన మన కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినాడని మనం నేర్చుకున్నాం, విన్నాం. ప్రతిది కూడా దేవుడి సన్నిధిలో లిఖితములై ఉంటూ ఉన్నది దేవుని ప్రియులారా. ఇక్కడ చూస్తూ ఉంటే అగ్ని జ్వాలల మధ్య దాహము ఎందుకు కొన్నాడంటే నిన్ను నన్ను నరకము నుండి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు సిలువలో దాహము కొన్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తుంటే నీ కొరకు నరకాన్ని తప్పించడానికి దేవుడు ఇష్టపడి దాహము కొన్నాడు దేవుని పిల్లారా. ఇక్కడ చూస్తూ ఉంటే మనము భౌతికంగా మనకు ఒక 2 రోజులు ఒక్కరోజు మనం నీరు లేకుండా ఉండలేం కదా. కానీ దేవుడు ఆ యొక్క సిలువ శ్రమలు 17 గంటల శ్రమ పొందుతూ కూడా ఆయన ఎక్కడ కూడా నీరు తాగకుండా ఆయన ప్రయాణాన్ని ఆయన కొనసాగించాడు దేవుని పిల్లారా. ఇది నీ కొరకు నా కొరకు చిందించబడుచున్న నూతన నిబంధన యొక్క రక్తముగా ఆయన తన్ను తాను సమర్పించుకొని
ముందుకు కొనసాగాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎందుకంటే ఆయనని ఈడ్చుకొని పోయారు. భోజనమైన తర్వాత రొట్టె విరిచి అనేకుల కొరకు చిందింపబడుచున్న, విరువబడుచున్న, ఒలుకుచున్న నిబంధన రక్తము అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. మనము చిన్న గాయం తగిలితేనే మనం చిన్న గాయానికే మనం ఎన్నో సార్లు నీరు తీసుకోవాలి, రక్తం పోతుంది అని ఆలోచన చేస్తుంటాం. కానీ ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన ఎక్కడ కూడా ఎటువంటి పదార్థము తీసుకోకుండా, లేదా ఆయన ఏ యొక్క తినకుండా, చేయకుండా ఆయన ఎంతగానో వేదన పడుతూ నీ కొరకు, నా కొరకు దాహముగొన్నాడు దేవుని ప్రియులారా. ఇక్కడ చూస్తూ ఉంటే ఒక దిక్కు ఆయన పడుతూ లేస్తూ ఆయన ముందుకు కొనసాగాడు. తర్వాత ఆయన రక్తము కారుతున్నా కూడా ఆయనను ఎక్కడ కూడా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, కొంచెం సేపు ఆగండి అని ఎక్కడ కూడా అనలేదు. అక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఉన్న వ్యక్తులతో, అక్కడున్న స్త్రీలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క శ్రమను చూసి వారు దుఃఖిస్తూ ఉన్నప్పుడు వారితో ఒక మాట అంటున్నాడు, అమ్మా నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. నిజమే, ఈ దినమున నీ కొరకు, నీ పిల్లల కొరకు ఎంతమందిగా ఏడుస్తూ ఉన్నాం, లేదా ఎంతమందిగా బాధపడుతూ ఉన్నాం. మనం పక్క వారి కొరకు ఆలోచన చేస్తున్నాం కానీ నీ కొరకు, నీ పిల్లల కొరకు ఎందుకు నీవు ఏడవట్లేదు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా దేవుని ప్రియులారా? ఎందుకంటే ఆయన చెప్పిన మాట నీ కొరకు, నీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినాడు. సమరయ స్త్రీ ఎదుటకు వచ్చి అమ్మా నేను దాహము కొనుచున్నాను అన్నప్పుడు ఆమె ఎంత చక్కగా అమ్మ అయ్యా మీకు మాకు పొత్తు లేదు అని అన్నప్పుడు, మేము ఎక్కడ వారం అని అన్నప్పుడు ఆయన చెప్పిన మాట, మేము నేనిచ్చు నీళ్లు దాగువాడెప్పుడును దప్పికొనడు. నిజమే, ఆయన ఇచ్చే దాహము ఆయనకు మనం విలువలేనిది, కానీ ఆయన దప్పికొన్నాడంటే మన కొరకు, నిన్ను నన్ను నరకములో నుండి తప్పించడానికే అని ఈ యొక్క వచనంను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఆయన దాహము కొన్నప్పుడు ఎడబాటు ద్వారా అది దాహముగా మార్చబడింది. ఎడబాటు కలగనంతసేపు దేవుడు పరలోకపు ఆ వాకిళ్లను విప్పి తనకు నీరును అనుగ్రహించాడు. పరలోకపు యొక్క ధననిధిగా, లేదా పరలోకపు యొక్క ఆ జీవజలపు ఊట ఆయన యందు ప్రవహించి ఉన్నది. ఎడబాటు తర్వాత కలిగిన దాహం తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఒకరికి చేస్తే మనము దేవుడికి చేసిన వారమని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇక్కడ దాహము కొన్నప్పుడు వారు ఒక చేదు చిరకను అక్కడి నుండి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ఎందుకంటే ఆ సిలువ పైన వెళ్ళి ఎవ్వరు కూడా చెయ్యి పెట్టి నీళ్లు ఇచ్చేవారు లేరు. ఎందుకంటే ఆ సిలువ దాదాపు ఎంతగానో పొడుగ్గా ఉన్నది. అది ఒక రాతి కొండ పైన ఉన్నది దేవుని ప్రియులారా. చూడడం తప్ప, మనము ఇట్లా నిలబడి చూడడం తప్ప మనం ఏం కూడా చేయలేని పరిస్థితి. వారు ఏం చేశారంటే ఒక స్పాంజ్ తీసుకొని, స్పాంజ్ లాంటి చిరకను తీసుకొని దాంట్లో చేదు రసమును ముంచి దానిని తీసి ఆయనకు నోటి దగ్గర పెట్టారు. ఎందుకంటే దాహముగా ఉంటున్నాడు కదా అని. ఎందుకంటే ఈ యొక్క ద్రవమును తాగినట్టుగా ఎక్కడ మనకు కనిపించలేదు. ఆయన దానిని కూడా పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచెను. ఎందుకంటే ఆ యొక్క లోకము, ఈ యొక్క లోకములో ఉంటున్న మనము చేదునే ఎక్కువగా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రయాసపడి ఆయన చేసిన దానిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇది మనం జ్ఞాపకం చేస్తూ నిత్య నరకంలోనికి వెళ్ళకుండా నిత్యమైన మోక్షములోనికి, అనగా నిత్య జీవంలోనికి మనం వెళ్ళటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థించు వారమై ఉంటున్నాం. కాబట్టి లేఖన ప్రకారం, ఆయన లేఖనముల ప్రకారము దప్పికొన్నాడు. ఎందుకంటే కీర్తన 22:15 జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన దప్పిక ఎందుకు కొన్నాడంటే లేఖనము నెరవేరునట్లు ఆయన దప్పిక కొన్నాడు. మన కొరకు, మన యొక్క పాపాల కొరకు, లేదా మన యొక్క జీవితము నశించిపోకుండా ఉండడానికి ఆయన తన్ను తానుగా ఆయన సిలువలో అప్పగించుకొని ఆయన దప్పికొన్నాడు దేవుని ప్రియులారా. ఈ దినమున ఆత్మల కొరకైన దాహము నీకు నాకు ఉన్నదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. లోకములో అధికార దాహముతో నింపబడి ఉంటున్నామా, లేదా మాకు డబ్బుతో ఉన్నది అనే ఆలోచనతో ఉంటున్నామా? డబ్బు ద్వారా అధికారం పొందాలని దాహంతో ఎదురు చూస్తున్నామా? రాజకీయం పరంగా మనం వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నామా? ఒక్కసారి మనం సరి చేసుకొని దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే
ఇక్కడ ఆ యొక్క వచనములు మనకు అర్థమవుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, ఈ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, మీరు మా కొరకు కలువరిలో దప్పిగొన్నారు ప్రభా. అయ్యా తండ్రి, ఆ దాహము నుండి అయ్యా తండ్రి నాయన మమ్మల్ని తప్పించడానికి, నిత్య నరకములో నుండి తప్పించడానికి మీరు దప్పిగొని అయ్యా తండ్రి, నీ యొక్క దాహము ద్వారా మమ్మల్ని నడిపించి ముందుకు నడిపిస్తున్నారు ప్రభా. నిత్య జీవపూట వైపు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇక మీదట జరుగు అయ్యా తండ్రి 6వ మాటలో 7వ మాటలో మీరే తోడుగా ఉండి కృప చూపించమని యేసుక్రీస్తు నామం నడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన 6వ మాట, సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏమి సమాప్తమైంది? జీవితం సమాప్తమైందా దేవుడిది? లేదా ఆయన ఈ లోకానికి వచ్చిన క్రియ సమాప్తమైనదా? లేదా ఆయన దప్పిగొన్నాడు అని చెప్పిన మాట వరకు సమాప్తమైనదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనలను మనము ఆయన యొక్క సిలువ వైపు నడిపించుకుందామా దేవుని ప్రియులారా. ఎందుకంటే విలాప వాక్యములు 4వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే దోష శిక్ష సమాప్తమైనది అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నీ కొరకు నా కొరకు ఆయన తన్ను తానుగా తగ్గించుకొని ఈ లోకములో ఆయన యొక్క రక్తము ద్వారా దోష శిక్షను సమాప్తం చేసి ఉన్నాడు. లూకా సువార్తలో జ్ఞాపకం చేసుకుంటే అక్రమములలో ఒకడిగా ఆయన ఎంచబడెను. చూడండి, అక్రమదారులలో ఒకడిగా ఆయన ఎంచబడ్డాడు. ఎందుకు అనంటే ఈ దినము మట్టుకు చేస్తున్న అతిక్రమము, మనము చేస్తున్న అతిక్రమము ఆయన రద్దు చేశాడు దేవుని ప్రియులారా. కాబట్టి ఇక మీదటనైనను మనం మంచి బుద్ధి కలిగి జీవించు వారముగా ఉండడానికి దేవుడు తన సహాయమును అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో ఉగ్రత నుండి తప్పించబడితే, ఇక్కడ చూస్తూ ఉంటే ఉగ్రత నుండి తప్పించబడుతున్నాం. ఆదాము హవ్వ చేసిన పాపము ద్వారా ఇప్పటికీ కూడా మనము బాధపడుతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ దినదినము మనం కూడా చేస్తున్నది అదే పాపం. ఏంటిది? దేవుడు చేయొద్దన్న పనిని మనము చేస్తూ ఉన్నాం. కానీ దేవుడి యొక్క ఉగ్రత నుండి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువు శిలువ యొక్క యాగము ద్వారా తన రక్తాన్ని చిందించి నీ కొరకు నా కొరకు సమాప్తమైనదని చెప్పి తల వంచినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క రక్షణ కార్యము మనకు క్రొత్త నిబంధన యొక్క రక్తముగా ప్రారంభించబడుతుంది. నూతన నిబంధన అనగా దేవుడు తన యొక్క తండ్రితో సమాధాన స్థితిలో లేని జీవితాలను సమాధాన స్థితి వైపు నడిపిస్తూ ఆయన చెప్తున్న మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. విమోచన 3వ అధ్యాయంలో ఆదికాండంలో 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆదాము ద్వారా వచ్చిన పాపానికి ఎప్పుడు ఇక్కడ లేదా ఈ యొక్క విమోచన కలిగే విధంగా దేవుడు యొక్క వాగ్దానము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేస్తానని దేవుడు చెప్పాడు కదా దేవుని పిల్లారా. ఈ యొక్క వాగ్దానము ఇక్కడ నెరవేర్పులోనికి వచ్చి ఉన్నది. ఎందుకంటే ప్రాయశ్చిత్తముతో దేవుడి యొక్క కోపము, దైవికమైన న్యాయము ఇక్కడ కనిపిస్తూ ఉంది దేవుని ప్రియులారా. ఎందుకంటే పూర్తి అయినది ఆయన యొక్క రక్షణ కార్యం. ఏంటంటే సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షం ఆవశ్యకం, తద్రక్త పరమాత్మేన పుణ్యదానం బలియాగం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటుంటే ఈ యొక్క శ్లోకము వేదాలలో క్రీస్తును గూర్చి సామవేదంలో ఉత్తరార్చ కాండ అనే భాగమందు 67వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది దేవుని ప్రియులారా. ఇది జ్ఞాపకం చేసుకుంటే ఆయన సర్వలోక పాపాల కొరకు ఆయన యొక్క రక్తము అనగా యేసుక్రీస్తు ప్రభువు వేదాలలో పలికినట్లుగా, ఆయన లేఖనములలో పలికినట్లుగా ఆయన భూమిపైకి వచ్చి మన కొరకు వ్రేలాడబడ్డాడు దేవుని ప్రియులారా. ఎందుకంటే వ్రేలాడుతూ మనం చేస్తున్న పాపములను లేదా మనము ఈ లోకములో ఉంటూ చేస్తున్న పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన నీ కొరకు నా కొరకు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకములో నీ కొరకు గాయపరచబడ్డాడు, నీ కొరకు వ్రేలాడబడ్డాడు. నీవు దేవుని కొరకు ఏమి చేస్తున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆయన నీ కొరకు సమస్తమును చేసి ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు దేవుని ప్రియులారా. ఆయన ముగింపునకు వచ్చి ఉన్నది.
శిలువ యొక్క యాగము ముగింపులోనికి వచ్చి ఉన్నది. ఇంకొక మాట చెప్తే ఆయన ముగించబడుతూ ఉంది ఈ లోకము అనగా మనం అనుకుంటున్నాం ఆయన నిన్ను నన్ను తప్పించడానికి నరకములో ఆయన మనలను నరక వేదనల నుండి తప్పించడానికి ఆయన దప్పికొన్నాడు. మొదటి మాటలు చూస్తే క్షమాపణ జీవితాన్ని కలుగజేశాడు. రెండవ దాంట్లో పరదైసు అనే వాగ్దానమును నెరవేర్చడానికి కృప చూపించాడు. మూడవ దాంట్లో అమ్మ కొరకైన బాధ్యత, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా. నాలుగవ మాటలు చూస్తే నా దేవా నన్ను ఎందుకు విడిచావు, అంతవరకు దేవుడి యొక్క శక్తి కమ్ముకొని ఉన్నది దేవుని ప్రియులారా. ఇక్కడ 5వ వచనంలో చూస్తే నేను దప్పికొనుచున్నాను అని చెప్పిన దేవుడు ఈ యొక్క 6వ మాటకు వచ్చే వరకు సమాప్తమైనదని చెప్తున్నాడు దేవుని ప్రియులారా. కాబట్టి ఏమి సమాప్తమైనదని అంటే ఈ యొక్క వచనాలలో మొదటి నుండి మనము 7 వచనాలలో 6వ వచనం మటుకు మనం వచ్చి ఉన్నాం. 6 దాంట్లో ఒక్కొక్క అంతర్యము ఎంతగానో దాగి ఉన్నది దేవుని ప్రియులారా. ఇక్కడ చూస్తూ ఉంటే మనము దేవుడితో సంబంధం కలిగి దేవుడి యొక్క ఈ యొక్క లోకమును విడిచిపెట్టి దేవుడి యొక్క సన్నిధికి చేరగలిగిన కృపను మనం పొందుకుంటున్నామా, లేదా దేవుడి యొక్క సంబంధము లేక మనము ఈ లోకములో ముగించుకొని మనలను మనమే మోసపుచ్చుకుంటున్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఒక మాదిరిగా దేవుడు మనకు తన కుమారుణ్ణి అనుగ్రహించారు. ఈ యొక్క వచనం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము ఏదైతే సమాప్తమైపోయింది అని మనం అనుకుంటూ ఉన్నామో తిరిగి మన జీవితాలలో దేవుడు ఆదరణకర్తను అనుగ్రహించి ఆయన మనల్ని ధైర్యపరుస్తూ ఆయన మనలను ఆ యొక్క పాపము వైపు నడవకుండా ఆయన ప్రాయశ్చిత్తం వైపు మనల్ని నడిపిస్తున్నాడు దేవుని ప్రియులారా. అందుకే దేవుడి యొక్క ఆత్మ ద్వారా మనము కన్ఫెస్ అవర్ సిన్స్, దేవుడి యొక్క సన్నిధిలో మనల్ని మనము ప్రాయశ్చిత్తపరుచుకుంటూ ఉన్నామా, లేదా మనలను మనము ఒప్పుకుంటూ దేవుడి సన్నిధిలో ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని మనలను మనము సరి చేసుకొని ముందుకు కొనసాగుతున్నామా ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క 6వ మాటలో మీరు మాట్లాడినందుకు మా కొరకై సమస్తమును సమాప్తము చేసి మీ యొక్క లేఖన ప్రకారము అయ్యా తండ్రి మీరు మా కొరకు పుట్టు పొందినారని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయ్యా తండ్రి మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీవే నాయన యొక్క కృపల చేత అయ్యా తండ్రి ప్రతి దోష శిక్షను ఉగ్రత నుండి తప్పించబడుటకు కృప చూపించి మహిమ పొందుకొనమని అయ్యా తండ్రి నిన్ను ఆశ్రయించుండగా నీవే తోడుగా ఉండి మహిమ పొందుకొనమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ దినం యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7వ మాట, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న విధంగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క ఆత్మను తండ్రి అయిన దేవుడి చేతికి ఎందుకు అప్పగించాడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రియులారా, ఎందుకంటే ఆయన ఎందుకు అప్పగించవలసి వచ్చినది అని అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆమె గర్భము పొంది ఉన్నది. ఒక స్త్రీ దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇక్కడ ఆమె గర్భము ధరించినదని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ వచనంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా ఒక కుమారుణ్ణి కంటావు, ఆయన పాపముల నుండి విడిపిస్తాడు, కాబట్టి యేసు అని పేరు పెడతావని దేవుని యొక్క దూతల ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. ఈ వచనం మనకు చాలా స్పష్టంగా మనలను తండ్రి చేతికి ఎందుకు యేసు ప్రభు ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని ప్రియులారా. ప్రాముఖ్యంగా సిలువలో ఉన్న క్రీస్తు తండ్రికే ఎందుకు అప్పగించాడు అనంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఉన్నది. ఒకసారి 4వ మాటను చూద్దామా. నా దేవా ఎందుకు చెయ్యి విడిచావు అని అంటున్నాడు. ఆయన శరీర రీతిగా మరణించడానికి తండ్రికి ఇష్టము లేదు. అందుకే దాదాపు సూర్యుడు కూడా అస్తమించిపోయాడు దేవుని ప్రియులారా. నీ దేవుడు శ్రమను చూసి తప్పించుకునే దేవుడు కాదు, ఆయన కన్నీరు కార్చే దేవుడు. ఇక్కడ జ్ఞాపకం చేస్తే దేవుడి యొక్క ప్రకృతి అనగా దేవుడు చేసిన సృష్టియే ఆ దైవ కుమారుడి యొక్క శ్రమను చూసి మోగబోయింది దేవుని ప్రియులారా. ఒక్కసారి మనలను మనము ఒకసారి దేవుని వైపు తీసుకొని వద్దామా.
ఆయన ఎంత వేదనతో తన్ను తాను అప్పగించుకున్నాడో ఒకసారి ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకు అప్పగించాడనంటే ఆయన పైన తండ్రికున్న ఆ నమ్మకము, లేదా తండ్రి పైన కుమారుడికి ఉన్న నమ్మకము, లేదా తండ్రి ఎడల బాధ్యత ఈ యొక్క కుమారుడికి అనుగ్రహించబడుతుంది. అందుకే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి ఆయన దీపము, ఆ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని మనం చదువుకుంటూ ఉంటాం. దానిని తండ్రి చేతికి అప్పగించి ఆయనను తన్ను తాను అప్పగించుకున్నాడు దేవుని ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో ఆయన చనిపోయాడు, లేచాడు అని చాలా మంది చెప్పేవారు ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడైతే తండ్రి ద్వారా అధికారం పొందుకుంటాడో, ఎందుకంటే ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉన్నది అని దేవుని వాక్యంలో యోహాను సువార్తలో స్పష్టంగా రాయిస్తున్నాడు. నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుటకు సిద్ధపడి ఉన్నానని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ ఆత్మను అప్పగించకపోతే ప్రేతల ఆత్మలాగా విడిచిపెట్టి దేవుని ఆత్మ అని చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు. ఆ కాలంలో నుండి ఈ కాలం వరకు కూడా ఉన్నారు దేవుని ప్రియులారా, కాదా? ఎందుకంటే దేవుని ఆత్మ మా మీద ఉన్నదండి, మాకు దేవుని ఆత్మ కనిపించిందండి అని చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన తన్ను తాను దేవుడి సన్నిధిలో తండ్రి అయిన దేవుడికి అప్పగించుకున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తన ఆత్మను ప్రియుడైన వానికి అనుగ్రహించాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే బీదలకు సువార్తమానం ప్రకటించుటకు ఆయన తన అభిషక్తుని పైన తన ఆత్మను అనుగ్రహించాడని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే 40 దినములు అరణ్యములో ఆత్మ ద్వారా ఆయన ఉన్నాడు దేవుని పిల్లల. ఆత్మ ద్వారా ఆయన అరణ్యములో ఆయన ఏకాంతముగా దేవుడి సన్నిధిలో గడిపాడు. ఆత్మ ద్వారా ఆయన నడిపించబడుతూ అరణ్యంలోనికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. తిరిగి దేవుడి యొక్క శరీరము అనగా ఈ లోకానుసారమైన శరీరము మన్ను కాబట్టి తిరిగి మన్నుగా అది కలిసిపోవాల్సింది అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఆయన శరీరము మంటికి మన్నుగా, దుమ్ముకు ధూళిగా అలాగా ఉండలేదు దేవుని ప్రియులారా. ఎప్పుడైతే అది 3 రోజుల మట్టుకే ఉన్నది, కానీ తరువాత సశరీరుడుగా ఆయన పరలోకం వైపు ఆరోహణమై వెళ్ళిపోయాడు దేవుని ప్రియులారా. ఈ దినమున మన యొక్క ఆత్మలను దేవుడి ఎదుట, దయచేసిన దేవుని ఎదుట మనము అనుగ్రహించినట్లుగా, మనము అప్పగించు వారముగా ఉంటే మనం జ్ఞాపకం చేసుకున్న వారమని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు శరీరముతో ఉన్నాడు. శరీరం ఎక్కడి నుండి వచ్చింది అని మనం అనుకుంటాం. ఏ కలయిక లేకుండా కన్యమరియ గర్భములో శరీర రీతిగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చారు. తన పరిశుద్ధతను కాపాడుకున్నారు. తిరిగి ఆ పాతాళములోనికి వెళ్లకుండా ఆ యొక్క ఆత్మను తండ్రి అయిన దేవుడికి అప్పగించి ఉన్నాడు దేవుని ప్రియులారా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఈ యొక్క ఆత్మను అప్పగించాడంటే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, పాతాళంలో కుళ్ళిపోనివవు. శరీర రీతిగా మనం చూస్తూ ఉంటే జీవము పోయిన తర్వాత ఒక రోజు తర్వాత అది కంపు కొడుతూ ఉంది. మన శరీరము ఏ విధంగా కంపు కొడుతుందనంటే ఎవ్వరు కూడా రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే జీవము దాంట్లో నుండి వెళ్ళిపోయింది. మన యొక్క శరీర ప్రక్రియ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే కనులు ఖరాబ్ అయిపోతాయి, మూతి దగ్గరికి పోయి అది తెరుచుకోదు, మళ్ళీ మూసుకున్నది తెరుచుకోదు, తెరుచుకున్నది మూసుకోదు చనిపోయిన తర్వాత. మన చెవులు పనిచేయవు, నాడి పనిచేయదు, ప్రతిది కూడా విరవబడుతూ ఉంది, లేదా విడిపోతూ ఉంది. అనగా దేవుడి యొక్క కృపను బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. శరీరము కదలికలు లేకుండా ఉంటూ ఉంది, ఏ పని చేయకుండా ఉండిపోయి అది మొత్తము లోపల నుండి కిడ్నీస్, లివర్స్, హార్ట్ అన్ని కూడా అదే విధంగా వదిలిపెట్టి, అనగా దాని యొక్క పనిని అవి ముగించుకొని వెళ్ళిపోతాయి. లేదా అవి వెళ్ళిపోవడం అంటే అవి వాటి పని అయిపోతూ ఉంది, తర్వాత అవి కుళ్ళిపోవడం ప్రారంభిస్తూ ఉంటాయి దేవుని ప్రియులారా. ఒక శరీర రీతిగా చూస్తూ ఉంటే ఒక 6 నెలలు లేదా ఒక సంవత్సరం వరకు మన యొక్క శవము, అనగా మన యొక్క శవము మట్టిలో కప్పబడినప్పుడు ఎముకలు తప్ప ఏమి కూడా మిగలవు. కానీ అందులో కూడా చాలా ఎముకలు మిగలవు, కొన్ని మిగులుతాయి. అంటే మెయిన్ ఏవైతే ఉన్నాయో, లేదా పెద్దవి ఎముకలు ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే లాజరును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లాజరు యొక్క సమాధిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, లాజరు యొక్క వృత్తాంతంలోనికి మనం వెళ్ళినప్పుడు ఈ 4 రోజులు అవుతుంది ఈ యొక్క
సమాధి వాసన కంపు కొడుతూ ఉందని ఇక్కడ వారు అంటూ ఉంటారు. వారి సహోదరీమణులు అక్కడ జ్ఞాపకం చేస్తుంటారు దేవుని పిల్లారా. ఎందుకంటే 4 రోజుల తర్వాత ఆ శరీరము దేనికి పనికొస్తుందో ఎవరికీ కూడా తెలియదు. కానీ యెహెజ్కేలు గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. ఎముకల లోయలు కనిపిస్తున్నాయి. తర్వాత అస్థిపంజరముగా మాత్రమే మిగిలిపోయి ఉంటాం. కాబట్టి ఆత్మ లేకపోతే నిజమే. దేవుని యొక్క ఆత్మను లేకపోతే మనము దేవుని వారము కాదని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక రీజన్ ఏందనంటే సరి అయిన సమయానికి తండ్రి అయిన దేవుడు కుమారుడిని లేపుతాడు అన్న దృఢ నిశ్చయతతో తండ్రి చేతికి ఆత్మను అప్పగించి లేదా ఆయన యొక్క స్వాధీనంలో ఉంచి ఈ యొక్క విషయమును తండ్రి అయిన దేవుడి చేతికి అప్పగించుకొని ఆయన తన యొక్క రూపమును లేదా ఆయన స్వరూపమును మన కొరకు త్యాగము చేసి ఆయన శిలువ ప్రాణములో ఆయన యొక్క శిలువలో ప్రాణము పెట్టి ఆయన మరణించి తన్ను తాను తగ్గించుకొని మనని దేవుడి యొక్క కృప వైపు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. లేకపోతే తండ్రి అయిన దేవుడి చేతిలో స్వాధీనంలో ఉండకపోతే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇష్టముతో ఆ పెడుతున్నాడు కాబట్టి తిరిగి పొందుకునే ఆజ్ఞను తండ్రి అయిన దేవుడి చేత ఆయన పొందుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నమ్మకమైన కృపను దేవుడి యొక్క చేతిలో మనము కూడా ఉన్నామని ఆయన నమ్మదగిన దేవుడు కనుక మనము కూడా ఆయన యొక్క కుడి పార్శ్వమందు ఉండుటకు దేవుడు నమ్మకమైన పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడి మన సాక్ష్యమును కాపాడుకొని తండ్రి అయిన చేతికి మన ఆత్మను అప్పగించే గ్రహింపులోనికి మనం రావాలని తండ్రి అయిన దేవుడి చిత్తమును నెరవేర్చు వారముగా ఉండుటకు దేవుడు తన కృపను సన్నిధిని తోడు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మంత్రమైన తండ్రి, సర్వాధికారి దేవా, నీ యొక్క ఘనమైన 7 మాటలలో అయ్యా తండ్రి మీరు మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని మాటలలో అయ్యా తండ్రి వినడానికి కృప చూపించారు. అయ్యా తండ్రి నీవు ప్రత్యక్షపరచుకొని నీ యొక్క కృపల చెట్ట భద్రపరుచుకొని మీరు మేము పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక.